ఉగాది కానుకగా ఇందిరమ్మ ఇళ్లు హైదరాబాద్ వాసుల కోసం సర్కార్ ప్రత్యేక ప్రణాళిక. విద్యార్థులకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్. హాల్ టికెట్ చూపిస్తే చాలు బస్సులో ఎక్కడైనా దించుతామని వెల్లడి. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం. నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అధినేత. హైదరాబాద్ నగరంలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పరిధిలోనూ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉగాది పండుగలోపు అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్ నుంచి భారీగా దరఖాస్తులు రావడంతో అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే చేపట్టి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రస్తుతం సొంత స్థలం ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు నిర్మించుకోలేని పేదలకు తొలి విడతలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీరికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. గ్రేటర్ పరిధిలో సుమారు 12 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రాథమిక పరిశీలనలో 18,000 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి వారం రోజుల్లో తుది జాబితాను సిద్దం చేయాలని భావిస్తున్నారు. ఆదాయ పరిమితి, భూ యాజమాన్య పత్రాలు, కుటుంబ పరిస్థితుల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. कविं कवीनामकवस्त्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनशन्वन्नो द्रविष्टिर्साधनो श्रीमन्महागणाधिपतये नमः. निषेध गणपतये गणेशत्वामः. సంవత్సరంలో 5 లక్షల ఇండ్లు మేము ఇస్తాం. ఆనాడు 10 ఏళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాం. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నాను. చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. రాష్ట్రంలో ఇంటర్ 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు హాల్ టికెట్ ఉంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఎక్కడికైనా దిగొచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు. మంగళవారం ఆర్టీసీ సేవలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్, మార్చి 14వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ఉండడంతో పరీక్షల సమయం మధ్యాహ్నం, ఉదయం సమయంలో అదనంగా బస్సులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులకు బస్సులు ఇబ్బందులు లేకుండా కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్షించినట్లు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు బస్సులు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బస్సులు ఆపరేషన్ మరింత కింది స్థాయి వరకు పంపించడం జరిగిందన్నారు. పరీక్షా సమయంలో బస్సులు హాల్ట్ స్టాప్ ఉన్నా లేకున్నా బస్సులు నిలిపేలా హాల్ టికెట్ ఆధారంగా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను దింపేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి డిపో మేనేజర్ ద్వారా ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని, ఇలాంటి మానసిక ఆందోళన చెందకుండా పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణతలు కావాలని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్టీసీ ఈడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తున్న మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఒక కీలక దశ జీవితంలో మలుపు. ఇక్కడి నుండే డైవర్షన్ తీసుకొని భవిష్యత్తుకు మార్గదర్శకత్వం వేసుకునేటువంటి ఒక ప్లేస్. కాబట్టి ఈ సంవత్సర కాలం చదివినటువంటి చదువుకు
పరీక్ష రూపంలో పరీక్ష రాసి ఉన్నత స్థానాలకు పోయే విధంగా మీ కృషి ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు ఆశీర్వచమేయాలని ప్రార్థిస్తూ మీకు అంతా శుభం జరిగి పరీక్షలు మంచి రాసి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ మహానగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం ఉదయం నుంచి ఎండ దంచికొట్టింది. కానీ మధ్యాహ్నం సమయానికి ఆకాశం పూర్తిగా మేఘావృతమై వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో నగర ప్రజలు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 3 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసి నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం నగరంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు పాదచారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తత వ్యవహరించాలంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆకస్మికంగా కురిసే వర్షాల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని తెలిపారు. నెక్స్ట్ కమింగ్ సబ్సిక్వెంట్ 2 డేస్లో కూడా అది ఈ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం చేరే సమయంలో అది మరింతగా బలపడి వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం అయితే మనకి ప్రస్తుతంగా అయితే మనకి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ మాన్సూన్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ లో ప్రెషర్ ఈ కండిషన్స్ ద్వారా మనకి రాబోయేటువంటి రోజుల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు మన అన్ని జిల్లాల్లో కూడా కోస్తా జిల్లాలో అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అయితే అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూసుకుంటే అయితే మనం భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా మనం ఇవ్వడం జరుగుతోంది. అవి ఎక్కువగా మోస్ట్లీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక మాస్టర్ వర్షాలు చాలా చోట్ల అయితే నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే విశాఖపట్నంలో అయితే 6 సెంటీమీటర్స్, అలాగే పాలకొండలో కూడా మన తీరానికి దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు నెక్స్ట్ ఒరిస్సా తీరానికి ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఈ మధ్యలోకి ఇలాగ వస్తుంది. యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం నగరంలో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కురేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సుమారు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె మంగళవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. గత 3 ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ఆమె ప్రేమలో ఉన్నారని, అయితే ఏడాది క్రితం బ్రేకప్ అయిందని తెలుస్తోంది. అఖిల్ రెడ్డితో ప్రేమ విఫలం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. గతంలో కూడా ఒకసారి ఆత్మహత్య యత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు ఆమె ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితోనైనా మాట్లాడిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ రెడ్డి ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పాలనా సౌలభ్యం పెంచి అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో మొత్తం 55 ఎజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ముఖ్యంగా ధృవీకరణ పత్రాలు కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపే క్రమంలో విశాఖపట్నంలో 2387 కోట్లతో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, చీరాల, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టుతో పాటు సౌర, పవన, హైబ్రిడ్ ఇంధన ప్రాజెక్టులకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సమావేశం సందర్భంగా రాజమండ్రిలో కల్తీ పాల ఘటన, శ్రీకాకుళంలో డయేరియా కేసులు ప్రబలడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ కాసేపటి క్రితం వేంపల్లి మండలం నందిపల్లి నందీశ్వర ఆలయాన్ని సందర్శించుకున్నారు. నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ఆయన నందిపల్లికి వచ్చారు. నందీశ్వర ఆలయం వద్దకు చేరుకున్న జగన్ కు ఆలయ పండితులు కొండ కుమ్మర్తో స్వాగతం పలికారు. నంది విగ్రహం వద్ద జగన్ కొబ్బరికాయ కొట్టి పూలమాలను సమర్పించారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. హోమ సన్నిధికి చేరుకుని యజ్ఞ యాగాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం జగన్ పులివెందుల చేరుకుని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అత్త మీద కోపం దొత్త మీద చూపినట్లుందని కూటమి ప్రభుత్వం తీరు. తిరుమల పవిత్రతపై వైసీపీ చేసిన పాపాన్ని మహానేత వైఎస్ఆర్ కు చుట్టడం చంద్రబాబుకి భావ్యం కాదు. వైసీపీ కల్తీ పనులు నాటి వైఎస్ఆర్ నుంచి అనడం ఎంత మాత్రం సబబు కాదు. అసెంబ్లీ వేదికగా వైఎస్ఆర్సీపీపై చేసిన ఆరోపణను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పై చేసిన వ్యాఖ్యలను సభ రికార్డ్స్ నుంచి తొలగించాలి. వైఎస్ఆర్ కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్ 7 కొండలను 2 కొండలు చేయాలని ఏనాడు అనుకోలేదు. జరిగిందంతా తప్పుడు ప్రచారమే. అప్పటి ప్రతిపక్ష నేతగా బురద చల్లాలని చూసింది మీరు. తిరుమల పవిత్రతకు పెద్దపీట వేసింది ఆనాడు వైఎస్ఆర్. 7 కొండల వెంకటేశ్వరుడివే అని 2007లో శాశ్వత జీవో ఇచ్చి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలో మతాలకు అతీతంగా ప్రజలు ఈనాటికి వైఎస్ఆర్ ని దేవుడిగా కొలుస్తున్నారంటే అది ఆయన పాలనకు నిదర్శనం. వైసీపీ చేసిన అరాచకాలకు వైఎస్ఆర్ కు సంబంధం లేదు. వైఎస్ఆర్ పాలన సంక్షేమ పాలన, వైసీపీ పాలన దోచుకుతిన్న పాలన. వైసీపీ పార్టీలో వైఎస్ఆర్ లేదు. రాజశేఖర రెడ్డి ముమ్మాటికి కాంగ్రెస్ మనిషి, కడ వరకు కాంగ్రెస్ లోనే బతికిన మనిషి అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తన కూతురు పెళ్లికి చంద్రబాబు తమ్ముడితో పాటు నందమూరి బాలకృష్ణ వచ్చారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. భూమన తన కుమార్తెకు క్రిస్టియన్ తో పెళ్లి చేశారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తాను తన కూతురికి క్రిస్టియన్ మతం ప్రకారం పెళ్లి చేశానని చంద్రబాబు అన్నారని, కానీ తన కూతురు పెళ్లిని తిరుచానూరులో 30,000 మంది సమక్షంలో చేశానని భూమన స్పష్టం చేశారు. అందులో చంద్రబాబు తమ్ముడు కూడా ఉన్నారని గుర్తు చేశారు. పెళ్లికి లోకేష్ మామ బాలకృష్ణ కూడా వచ్చారని చెప్పారు. హిందూ సాంప్రదాయం ప్రకారం తన కూతురు పెళ్లి చేశారని భూమన వ్యాఖ్యానించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద పారాయణదారులు వచ్చి ఆశీర్వదించారు. చంద్రబాబు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలా చేతిలో బైబిల్ పట్టుకున్నారు. మరి మీరు హిందువా? పవన్ కళ్యాణ్ 3వ భార్య క్రిస్టియన్ కాదా? మరి వారిని క్రిస్టియన్ అని ఎందుకు అన్నారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన ప్రశ్నించారు. క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకర్ డాటర్ మెదక్లో పెళ్లి చేసుకోవాలి, మెదక్ చర్చిలో తప్పులేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతాను. నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. ఆ పెళ్లికి ఆనాడున్నటువంటి దాదాపు 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినారు. నేను నా కూతురు పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నా కూతురు పెళ్లి నేను హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడి దగ్గర నుంచి తిరుమల వేద పారాయణదారులందరూ వచ్చి నా కూతురు అల్లుడిని ఆశీర్వదించినారు దేవదేవుని సాక్షిగా. చంద్రబాబు గారు, మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ అంటే మరి మీరు బైబిల్ పట్టుకున్నారు. ఇంతే కూడా కాదు, మీరు అసలు హిందువే కాదు, ముస్లిం అంటే ఎట్లా ఉంటుంది? మరి పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య ఓ క్రిస్టియన్ కదా, మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడిని పెద్ద హిందువునని చెప్పుకుంటున్నారే. నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. నా కూతురు పెళ్లి నేను హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడి దగ్గర నుంచి తిరుమల వేద పారాయణదారులందరూ వచ్చి నా కూతురు అల్లుడిని ఆశీర్వదించినారు దేవదేవుని సాక్షిగా. ఆ పెళ్లిలో వేద మంత్రోచ్చారణల మధ్యన సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి, కోకొల్లలు. ఇంతే కూడా కాదు, మీరు అసలు హిందువే కాదు, ముస్లిం అంటే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ ఫోటోలను చూసి మరి పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య ఓ క్రిస్టియన్ కదా, మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడిని పెద్ద హిందువునని చెప్పుకుంటున్నారే. మరి ఆయన్ను క్రిస్టియన్ అనండి, మరి నన్ను ఎలా అంటారు క్రిస్టియన్ అని? మీరు క్రిస్టియన్ చెప్పే ఈ కరుణాకర్ రెడ్డి చేసినటువంటి హైందవ ప్రచారం ఇప్పటి వరకు పాలక మండళ్ల చరిత్రలో ఏ ఒక్క అధ్యక్షుడు చేయలేదని